12 సంవత్సరాలు గుడి కట్టి కానీ ఎంత రీసెర్చ్ చేసి ఉంటారో ఈ మరకత లింగం గురించి? ఇప్పుడు మన శివలింగం ఉంది కదా, సో అందరూ దానికోసం ఇంతమంది వస్తారు, ఎక్కడెక్కడికి వస్తారు. నేను ఒక వీడియో విషయం వచ్చిన, సో నువ్వు అక్కడ పక్కపుండి ఆ మరకత లింగం పక్కపుండి నువ్వు ఉన్నావు కాబట్టి నేను నీకు అడుగుతున్నా, అది నిజంగా నెరవేరుతాయా లేకుంటే అందరి లెక్క ఏదో నమ్మియాలని నమ్మిస్తారా? నమ్మియాలని ఏం లేదు సార్, అది కోరికలు నెరవేరుతున్నాయి. శివునికి అభిషేకం చేసుకొని రాయి కాడికి వచ్చి చేతులు పెట్టుకున్నందుకు కోరికలు నెరవేరుతున్నాయి. సో అట్లా మీకు ఇప్పటికి ఎంతమంది చెప్పుంటారు అట్లా నెరవేరు? వచ్చిన పబ్లిక్ 4 సంవత్సరాల నుంచి పబ్లిక్ వస్తున్నారు, చెప్తూనే ఉన్నారు, అయితేనే మాకు పనులు. ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియాలో వస్తుంది కాబట్టి మాకు తెలిసింది. అంతకుముందు అసలు పబ్లిక్ ఎట్లా వచ్చేవాళ్ళు ఇక్కడికి? పబ్లిక్ అంటే తొలుత చిన్న గుడి ఉండే, పెద్ద గుడి అయిన తర్వాత తొలుత అది లోపల ఉండే అమ్మవారి దగ్గర తీసి బయట పెట్టినాం. బయట పెట్టిన నుంచి నడుస్తుంది 4 సంవత్సరాల నుంచి. ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి ఫేమస్ అవుతుంది అంటారు మొత్తానికి. అంతకు ముందు చిన్న గుడి ఉంది, 12 సంవత్సరాల గుడి కట్టి 4 సంవత్సరాలు. అట్లా లైక్ మన అంజీ సినిమాలో అంటే ఒక 20-30 సంవత్సరాల నుంచి కూడా ఇది ఒక పేరు మోసింది అని చెప్పేసి బయట పడ్డది, నిజమేనా? అది 30 సంవత్సరాలు చేస్తున్నాం, మేము కూడా సేవ్ చేసుకుని వస్తున్నాం. 30-35 సంవత్సరాలు అంజీ సినిమాలో కూడా వచ్చింది చూడు. అవునా? ఆ రాయి గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్పగలుగుతారు మన ప్రజలకు? ఒకసారి మన ప్రజల్ని చూసుకుంటే చెప్పండి. ప్రజలు అంటే వచ్చి కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి ఒకరిని చూసి ఒకరు వస్తున్నారు, ఒకరు చూసి ఒకరు వచ్చి నీకు నెరవేరినాయి కానీ నువ్వు ఇంకోరు చెప్తున్నారు కాబట్టి వస్తున్నారు. పబ్లిక్ వచ్చి వాళ్ళ కోరికలు చెప్పుకొని తీసుకొని పోతున్నారు, అంతే. ఇక మనం చెప్పేది ఏం లేదు ఆడ, వాళ్ళకి మనం చెప్పేది ఏంది, చేతులు పెట్టితే మీ కోరికలు నెరవేరుతాయని చెప్తున్నాం అంతే. వాళ్ళకి నెరవేరుతున్నాయి కాబట్టి వాళ్ళు వస్తున్నారు, మళ్ళీ చెప్తున్నారు అవుతున్నాయి పనులు మాకని. మన సోషల్ మీడియాలో నేను చూసింది ఏంటంటే ఆ రాయి మీద మనం చేయి పెట్టి ఫస్ట్ మనం కోరుకొని ఆ రాయి మీద చేయి పెట్టి అది కుడి పక్కకు తిరిగితే నెరవేరే కోరిక, ఎడమ పక్కకు తిరిగితే నెరవేరేది. ఒక లిట్ కాకుండా మధ్యలో ఆగితే మనకు పని కానట్టు, అంటే ఆ కోరిక అసలు కానట్టు కాదు. తిరిగిందంటే ఎడమ పక్కకు తిరిగితే రైట్ తిరగాలి, అదే రైట్ కుడి పక్కకు తిరిగితే అవుతుంది. తిరిగిందంటే మనకు మొత్తం నెరవేరినట్టు, మొత్తానికి నెరవేరినట్టు. ఆయన సేవ చిన్న గుడి ఉన్నప్పుడు 30-35 సంవత్సరాలు చేసుకుంటూ వస్తున్నాయి సేవ, శివుని సేవ. మీరు చిన్న నేను 30-35 సంవత్సరాలు అవుతుంది సేవ. 30 సంవత్సరాలు అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి. నేను సేవ చేయడం మా ఊరు ఇదే ఊరా మీది? చందిపల్లి, ఇదే ఊరు. సేవ చేస్తున్నాం, భజన చేసుకుంటూ వస్తే గుడి పెద్దగా అయింది. అనివార్య కారణాల వలన 6 అనేది నేను లేచే వరకు 10 అయింది. 10 తర్వాత వీనికి ఫోన్ చేస్తే వీడు అప్పటికి రెడీ అయ్యిండు. అమీర్పేట మెట్రో స్టేషన్కి వచ్చినాక వీడి చేసిండు. 11:20 కల్లా స్టార్ట్ అయినాం. 11:20కి స్టార్ట్ అయితే ఇక్కడ మనకు 48 కిలోమీటర్స్ ఏమో వచ్చింది, లైక్ అరౌండ్ 50 కిలోమీటర్స్ మన అమీర్పేట నుంచి వెళ్ళి ఇక్కడికి మరకత లింగ దర్శనం కోసం అని చెప్పేసి 50 కిలోమీటర్స్ జర్నీ చేసి. ఒక టైం అనేది మనకు ముచ్చట కాదు, ఎందుకంటే లైఫ్ లో చాలా టైం వేస్ట్ అవుతుంది. ఈ దైవ దర్శనం కోసం వచ్చిన టైం వేస్ట్ అయిందని అస్సలు అనుకోవద్దు. అండ్ ఇక్కడికి వచ్చినాక మరకత లింగం మీద ఇంకా చేయబెట్టలే, ఇక్కడ చాలా లైన్ ఉంది. ఆ లైన్ ఉంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ కూర్చొని మన పొద్దున అసలు ఏం జరిగిందని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను ఇక్కడ. అండ్ ఒకసారి పెట్టిన తర్వాత కూడా నా రివ్యూ చెప్తా. మన ఇవ్వదాకా మన అక్కడ మరకత లింగం పక్క పొంటే ఉండే అతను చెప్పిండు కదా మనకు అసలు నిజమా కాదా, పెట్టి ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నావు అంటే అతను చెప్పిండు కదా. సో మీకు నేను కూడా పెట్టేసి నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్తా. అండ్ ఇక్కడికి రావడానికి పెద్ద ఏం లేదు, అమీర్పేట నుంచి వెళ్ళి గచ్చిబౌలి నుంచి ఒక 30 కిలోమీటర్స్ అట్లా వస్తుంది. అండ్ ఇక్కడ గుడి అట్మాస్ఫియర్ అయితే చాలా గుడ్ ఉంది, వెల్ అండ్ గుడ్. అండ్ ఇక్కడ మనకి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేసారు. బయట ఎన్ని ఫుడ్లు తిన్నా కానీ రాని ఫీలింగ్ ఇక్కడ ఒక ఫుడ్ ఏంటి వచ్చింది, అది కూడా ఓన్లీ వెజ్, అది కూడా ఓన్లీ సాంబార్. అండ్ ఆలుగడ్డ కర్రీ విత్ సాంబార్.
వెళ్ళండి గుడ్ అసలు అది డెడ్లీ కాంబినేషన్. గుడికి వచ్చే వరకు ట్రావెలింగ్ లో కొంచెం బాడీ టైర్డ్ అయిపోయింది, అండ్ ఇక్కడ గుడి దర్శనం కానీ అండ్ ఇక్కడ గుడి లోపల మేము తిరిగేదానికి కూడా మా బాడీ కొంచెం టైర్డ్ అయిపోయింది. కాబట్టి ఆరామ్సే కూర్చొని నా కష్టాన్ని అంతా మీకు ఒక చిన్న వీడియో ఫార్మాట్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో దట్స్ ఇట్. మీరు కూడా రావాలంటే ఈ గుడికి రావడానికి ఏంటంటే గూగుల్లోకి పోయి, లేకుంటే నేను కామెంట్ బాక్స్ లో మీకు పిన్ చేస్తా గుడి లొకేషన్ అనేది. సీదా ఈ లొకేషన్ పట్టుకుని ఇక్కడ కట్ చేసారంటే మీకు మనకి ఇక్కడ పెద్ద రిస్క్ ఏమి ఉండదు. నార్మల్ గా ఖచ్చితంగా దర్శనం చేసుకుని వెళ్ళిపోయినాము. మరి ఇంకా ఇది ఫేమస్ కాలే కాబట్టి ఇప్పుడు అవుతుంది. సినిమా విషయం ఉంటాం, అది వచ్చి చాలా ఇయర్స్ అయింది. లైక్ నేను నా చిన్నప్పుడు కాకుండా నా చిన్నప్పుడే వచ్చింది అనుకుందాం. అందులో నుంచి ఒక క్లిప్ వేస్తాం మీకు ఇక్కడ. ఇది నీకు కనిపించడం నిజంగా నీ అదృష్టం అంజీ. కానీ దీని అతీత శక్తుల్ని స్వార్థానికి ప్రయోజనాలకి వాడకూడదు. మరైతే ఇప్పుడు ఏం చేయాలో నువ్వే చెప్పేతయ్యా. ఈ ఆత్మలింగాన్ని తీసుకొచ్చిన భగీరథుడే దీనికి సంబంధించిన ఓ శాసనం రాశాడని, శంకరపల్లి దగ్గరలో ఓ శిథిలాలయంలో ఉన్న శివలింగం పైన అది చెక్కబడి ఉందని ప్రొఫెసర్ ఆయన డైరీలో విపులంగా రాశాడు. ఆ శాసనం చూసారు కదా. ఆ సినిమా కన్నా ముందు దాని డైరెక్టర్ రైటర్ అందరు కలిసి ఒక ఎంత రీసెర్చ్ చేసి ఉంటారో ఈ మరకత లింగం గురించి. అప్పుడు వచ్చిన దాని గురించి ఇప్పుడు మనం వచ్చినామంటే మనం ఎంత లేట్ అయినా ఒకసారి అర్థం చేసుకోరు. ఇంకా ఇప్పటికైనా రాకపోతే అసలు ఇటువంటి అదృష్టం మనకు మళ్ళీ రాకపోవచ్చు. సో ఇప్పటికైనా వచ్చి చేసుకుంటా పోయేది ఏమి ఉండదు. అందుకే నేను ఇలా సండే అని చెప్పేసి పెద్ద ఏం ప్లాన్ చేయకుండా వచ్చేసిన డైరెక్ట్. సో మీరు ఇక్కడికి రావాలంటే చిన్నప్ప దేవాలయానికి రావాలంటే మీరు గూగుల్ మ్యాప్ లోకి వెళ్ళి కొట్టినా వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ డెవోషనల్ కి సంబంధించి నేను ఒక వీక్లీ ఒక వ్లాగ్ చేస్తా. లైక్ ఫ్రెండ్స్ తోటి, అక్క వాళ్ళతోని, ఫ్యామిలీ వాళ్ళతోని బయటకు వెళ్ళి బయట పబ్స్, బార్స్, ఈ జనరేషన్ అంతా చెడిపోతుంది కదా. మనం ఈ జనరేషన్ ని కొంచెం వెనకకి తీసుకొద్దాం, మన కల్చర్ లోకి, మన ధర్మంలోకి మళ్ళీ తీసుకొద్దాం. డెవోషనల్ గా, భక్తిగా, గుళ్ళు అంటే ఏంటి, గుళ్ళ ఆచారాలు అంటే ఎట్లుంటాయి, ఒక అస్థెటిక్ వైబ్ అంటే ఎట్లుంటది అని చెప్పి నేను మీకు చూపిస్తా. సో ఇలాంటి వీడియోలు నా గురించి ప్రతి వీక్ వస్తాయని చెప్పి అనుకుంటున్నా. ఇలాగే ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేయండి గైస్. ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. చూడండి ముచ్చట ఏంటంటే నేను డైరెక్ట్ గా పోయి పెట్టడానికి అయితే నాకు ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ చాలా పెద్ద లైన్ ఉంది. ఇంతకు మీకు చూపించిన క్లిప్ లో ఒకసారి మళ్ళీ చూపిస్తాను మీకు ఎంత పెద్ద లైన్ ఉందని మీరు చూడండి ఇక్కడ. సో అంత మందిలా నేను జనరల్ ఇక్కడికి వెళ్ళి చూస్తే నాకు అర్థమవుతుంది, అందరి కొరకు రైట్ కి తిరుగుతలేవు, కొంతమంది లెఫ్ట్ కి తిరుగుతున్నాయి, కొంతమంది ఎక్కడ తిరగకుండా ఆగిపోతున్నాయి. సో అందరికి అట్లా ఆగిపోయేసరికి, కొంతమందికి ఆగిపోయేసరికి నాకేమైందిరా అంటే నా కోరిక తీరుతుందా తీరదా అని చెప్పి చాలా భయంగా ఉండే. కానీ అచ్చిదాన్ని చేపెట్టుతో రైట్ కి తిరుగుడుతో అయితే నాకు అసలు గూస్ బంప్స్ ఆగలేదు. అండ్ లోపల కూడా కొంచెం చెప్పలేని ఒక వైబ్రేషన్ వచ్చింది, అట్మాస్ఫియర్ అట్లుంది కాబట్టి ఇక్కడ. సో మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయాలి, ఎందుకంటే మీకు కూడా ఒకసారి ఇట్లాంటి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటేనే చాలా బెటర్ ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ గైస్.